సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీలో ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు, ఆయన చెప్పినటువంటి మాటలు నేను జనసేన పార్టీని పెడుతున్నాను. ఈ పార్టీకి మీరు అంతా మద్దతు ఇవ్వండి. 20 సంవత్సరాల్లో నాకు మద్దతు ఇవ్వండి. నేను ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా తయారు చేస్తాను అని, ఎక్కడ అన్యాయం జరిగినా నిలబడి పోరాటం చేస్తాను. ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర అధికారం అనేటువంటిది 2 కులాల మధ్యనే కేంద్రీకృతం అయిపోయింది. 2 కుటుంబాల మధ్యనే అధికారం ఉన్నది. పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అధికారాన్ని కూడా వారికి దక్కలేదు. కాబట్టి అటు ఆ కుల పార్టీకి లేదా ఈ కుల పార్టీకి మధ్య మార్గంగా జనసేన పార్టీని నేను స్థాపించాను. మీరంతా కలిసి నాకు సపోర్ట్ చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్దామని ఆయన చెప్తే, నీతి లేని పరిపాలన ఇస్తాను, చక్కటి పరిపాలన ఇస్తాను అని ఆయన చెప్పిన మాటలకి నేను ఆకర్షించుతున్నాయి. జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను క్రియాశీలకంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం వల్ల పార్టీ వారు నన్ను గుర్తించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గాను, అలాగే నరసాపురం నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గంలో సమన్వయ కమిటీ సభ్యుడిగాను నన్ను నియమించడం జరిగింది. వారు అప్పగించినటువంటి బాధ్యతలను నేను నెరవేర్చుకొని ఇప్పటివరకు తీసుకొచ్చాను. కాకపోతే మా ఫస్ట్లో అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి చాలా మాటల్లో చాలా సందర్భం ఉంది. అసలు పొంతన లేదు. ఏ రోజు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఇంకా కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ అయోమయాన్ని సృష్టించి ఆయన మాట్లాడే విధానం నాకు పార్టీలో నచ్చలేదు. దానికి ఏంటంటే ఎగ్జాంపుల్గా నేను పార్టీ పెట్టింది 2 కుటుంబాల పాలన నుంచి అధికారాన్ని బయట తీసుకొస్తానని చెప్పి, అందులో ఈవేళ ఒక కుటుంబానికి కొమ్ము కాస్తూ ఒకప్పుడు అదే కుటుంబాన్ని అవినీతి మయం చేసేసారు రాష్ట్రాన్ని. ఈ పార్టీని తెలుగుదేశం నాయకులు దోషేశారు అధికారంలో ఉన్నప్పుడు. అలాగే తెలుగుదేశం అంతా అవినీతి మయమైపోయిందని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే అవినీతి వారంలో చిక్కుపోయి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని, క్షీణించిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీని, కేసుల్లో ఇరుక్కుపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీని కొమ్ము కాయాలనే ఉద్దేశంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం అనేది నేను ఒక జన సైనికుడిగా నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన ముందు మీరు చెప్పిన మాటలేంటి, ఇప్పుడు మీరు చెప్తున్న మాటలేంటి అనే దాని మీదుగా నేను ఈ నిర్ణయం తీసుకుని జనసేన పార్టీకి రాజీనామా చేసేద్దాము అనే నిర్ణయానికి నేను వచ్చి అదొక సబ్జెక్ట్గా తీసుకున్నాను. ఆయన చెప్తారు, విజయవాడ గడ్డ మీద మేము ఏర్పాటు చేసామంటే ముందు వంగవీటి మోహన్ రంగారావు గారిని ఒకసారి ఆయన కలుసుకుని నేను నా ప్రెస్ మీట్ని మొదలు పెడుతున్నాను. నా పేరైతే ఆకుల వెంకటస్వామి. నేను జనసేన పార్టీ తరఫున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ సభ్యుడిగా కూడా పనిచేశాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తన నాకు నచ్చలేదు కాబట్టి నేను జనసేన పార్టీకి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈమె ఆకుల జయ కళ్యాణి
ఈమె బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో జాబ్ చేస్తూ మంచి శాలరీస్ తీసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ పెట్టినప్పుడు ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈమె జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఇంచుమించు 6 సంవత్సరాలు వాలంటీర్గా, అంటే ఒక రూపాయి కూడా పార్టీ నుంచి తీసుకోకుండా వాలంటీర్గా ఆమె పార్టీకి, జనసేన పార్టీకి అనేక వింగుల్లో, హైదరాబాద్ సెంట్రల్ పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి అనేక వింగుల్లో ప్రతి వింగు కూడా బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారి ఈమెకు అప్పచెప్పడం వల్ల ఆ వింగులన్నింటిలో కూడా చక్కగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారి మన్నలను పొందుతూ ఆవిడ తన విధులు నిర్వర్తించడం జరిగింది. కాకపోతే ఇటీవల జరుగుతున్నటువంటి అంతర్గత ఆఫీసులో కుమ్లాటల్లో పవన్ కళ్యాణ్ గారు కొంతమంది సిబ్బందిని తొలగించడం జరిగింది. అందులో ఒక సిబ్బంది ఈవిడి. కాబట్టి ముందు నేను మాట్లాడే ముందు తనకు జనసేన పార్టీలో సెంట్రల్ పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏమి నష్టం జరిగింది, తను ఏమి సర్వీస్ చేసింది, దానికి బదులుగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి, ఆఫీస్లోకి తీసి బయటకు గెంటేయడం ఎలా గెంటేసారు, ఇవన్నీ కూడా ఈవిడ వివరిస్తారు ముందు, తర్వాత నేను కవర్ చేస్తాను. కాకపోతే ఇప్పటి వరకు డైరెక్ట్ మైక్ దగ్గర ఉండి మాట్లాడటం నాకు తెలియదు. ఆఫీసులోనే కూర్చుని అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఎంత వర్క్ అయినా చేయగలుగుతారు తప్ప మైక్ మాట్లాడటం రాదు. కాబట్టి 4 ముక్కలు ముందు ఈయన మాట్లాడడం కులభావన ఉండాలి అంటాడు. ఎక్కడ పాపలు అత్యధికంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళి మీకు ఎవరికి కులభావం లేదు, అందువల్ల మీరు ఈవేళ ఇలా ఏడుస్తున్నారు, కులభావం తెచ్చుకోండి, నాకు ఓట్లు వేయండి, జనసేన పార్టీ నెగ్గించండి అని అక్కడ పాపలు రెచ్చగొట్టాడు. ఈవేళ ఆయన మాట్లాడతాడు, గుర్తు పెట్టుకున్న తర్వాత ఆ కుల భావన అనేది తీసేసి రాష్ట్ర భావన అనే, ఆంధ్ర భావన అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఇటీవల. ఇప్పుడు గుర్తులో ఉన్నప్పుడు కుల భావన అంటే బాగోదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఇతర కులాలు జనసేన పార్టీకి ఓటు వేయరు కాబట్టి ఆంధ్ర భావం తెచ్చుకోండి, మీరంతా నాకు సపోర్ట్ చేయండి, అలాగే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయండి అని నేను అంటాడు. ఆంధ్ర భావం అనేది ఎప్పుడు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు? ఆంధ్రప్రదేశ్కి నువ్వు ఏం చేస్తున్నావు? ఏదన్నా పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి ఈ 10 సంవత్సరాల్లో పార్లమెంటు దగ్గరికి వెళ్ళి మోడీ గారు వాళ్ళు నీకు పరిచయం ఉంది కాబట్టి ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసి ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ కుల మత ప్రాంత భేదం లేకుండా అందరూ కూడా ఆంధ్ర భావనతో నాకు సపోర్ట్ చేయండి అని అడగడంలో అర్థం ఉంది. కానీ ఏమీ లేకుండా నువ్వు తెలుగుదేశం పార్టీని నెగ్గించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం గురించే ఈ ఆంధ్ర భావం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాకుండా మన మంగళగిరి ఆఫీసులో మీటింగ్ జరిగినప్పుడు కార్యకర్తలను ఉద్దేశించి నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి, ఆ నిర్ణయాన్ని ఎవరైనా వ్యతిరేకించినట్లయితే పార్టీ నుంచి ఎత్తుకుంటున్నాడు అంటే కార్యకర్తలకి వార్నింగ్ ఇచ్చాడు ఆయన. అంటే ఒక పార్టీకి కార్యకర్తలు అనేవాళ్ళు వెన్నెముక లాంటి వారు. నేను నా రాజకీయ అనుభవంలో ఇంతకు ముందు పార్టీ నాయకుడు అధ్యక్షులు మాట్లాడిన మాటలు నేను ఒకసారి గుర్తు చేసుకుంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పట్లో కార్యకర్తలే నా దేవుళ్ళని నమస్కరించి ఆయన స్పీచ్ మొదలు పెట్టాడు. అంటే ఈయనేమంటాడు,
కార్యకర్తలు ఉంటే ఉండండి లేకపోతే పోండి అంటారు. అంటే మేము మీరు తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే లేదా మీరు తీసుకునే నిర్ణయాన్ని మీకు సలహా చెప్పే బాధ్యత కార్యకర్తలకి ఉండదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా ఇంకోటి అంటాడు, తెలుగుదేశం పార్టీని విమర్శించకండి. తెలుగుదేశం పార్టీని విమర్శించిన వాళ్ళు ఎవరైనా సరే జనసేన పార్టీలో ఉంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ కోవర్టులు అంటారు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా ఉంటూ ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఒక కార్యకర్తగా మారాలని చెప్పి నేను అప్పటి వరకు చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఆయన కోసం పార్టీ ఆఫీస్లో పనిచేయడానికి ముందుకొచ్చాను. ఆ తర్వాత కేంద్ర కార్యాలయంలో నాకు వీర మహిళలకు సంబంధించి కోఆర్డినేషన్ పనులకు వాలంటీర్గా రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పినప్పుడు నేను సరే అని చెప్పి వాలంటీర్గా జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత వీర మహిళలకు సంబంధించి వివిధ కార్యక్రమాలు కేంద్ర కార్యాలయం నుంచి రెండు రాష్ట్రాల మహిళలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ వారి కార్యక్రమాలను మళ్ళీ తిరిగి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఆ పనుల్లో లేదండి. ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు నా పనిని గుర్తించి ఆర్గనైజింగ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యత ఇచ్చారు. ఇవన్నీ చేసుకుంటూ ఇదంతా నేను వాలంటీర్గానే చేశాను. అరౌండ్ 4.5 years వాలంటీర్గా చేశాను. ఆ తర్వాత మాకు కొన్ని అంటే ఇంట్లో ఆరోగ్య సమస్యలు కానీ ఇంకా ఆర్థిక సమస్యలు రావడంతో నేను మళ్ళీ తిరిగి నా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోతాను అని చెప్పి అది ఒకసారి కళ్యాణ్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన మీరు ఎక్కడికి వెళ్ళకండి, నాతో పనిచేయండి, నేను చూసుకుంటాను అని చెప్పి నాకు అంటే అప్పటిదాకా నేను వాలంటీర్ ఉన్నదాన్ని ఎంప్లాయీగా తీసుకొని ఆయన పర్సనల్ షెడ్యూల్కి సంబంధించిన పనిని నన్ను చూసుకోవాలని చెప్పడం జరిగింది. అదే సమయంలో నాగబాబు గారికి సంబంధించి ఆఫీస్ షెడ్యూల్స్ అంటే పొలిటికల్ షెడ్యూల్స్ కూడా నేను పార్టీ ఆఫీస్ నుంచి చూడడం జరిగింది. అదే ఇంకో అదనపు బాధ్యతగా నాకు అంటే ఒక ఉద్యోగులు ఎంప్లాయీస్ కోసం ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహ హ్యూమన్ రిసోర్సెస్ అనే ప్రైవేట్ కంపెనీ పెట్టి దాని ద్వారా జీతాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకుని దానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్గా నన్ను అపాయింట్ చేశారు. సో ఆ బాధ్యతలోనే నాకు చెక్ పవర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేను చేసుకుంటూ వస్తున్నాను. కానీ కొంతకాలం తర్వాత నాకు అప్పగిస్తానన్న పర్సనల్ సెక్యూరిటీ బాధ్యత కూడా నేను అప్పగించకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసినప్పుడు కూడా నాకు పిలిచి చెప్పడం డిస్కస్ చేయడం కూడా చేయలేదు. సరే అని నేను నా అదర్ యాక్టివిటీస్తో ముందుకెళ్తున్నాను. సడన్గా ఒకరోజు రత్నంగా జనసేన పార్టీ ట్రైజర్ రత్నం గారి నుంచి కాల్ వచ్చింది. రేపటి నుంచి ఇంకా మీ సేవలు ఆపేయాలి అని చెప్పారు. రీజన్ కూడా నాకు తెలియదు అన్నట్టు చెప్పారు. సో ఇంకా ఆ రోజు నుంచి కళ్యాణ్ గారిని కలవాలని చెప్పి 6 months అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాను. ఇప్పటిదాకా అయితే వాళ్ళ నుంచి నాకు ఎలాంటి అపాయింట్మెంట్ అప్రూవల్ రాలేదు. సో అంటే నేను ఎంతో నమ్మకంతో నేను అన్ని పక్కన పెట్టి నేను పార్టీ కోసం సేవ చేశాను. కానీ కళ్యాణ్ గారు ఇలా చేస్తాను